విజయవాడ ఉత్సవ్ అడ్డుకునేందుకు వైసీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారన్నారు ఎంపీ కేశినేని చిన్ని. వైసీపీకి ఇల్లీగల్ యాక్టివిటీస్ మాత్రమే తెలుసని మండిపడ్డారు. విజయవాడ ఉత్సవ్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని తెలిపారు. ఎన్ని కుట్రలు చేసినా విజయవాడ ఉత్సవ్ ఆపలేనంటున్న ఎంపీ కేశినేని చిన్నితో మా కరెస్పాండెంట్ కాంతి ఫేస్ టు ఫేస్. విజయవాడలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ ఉత్సవ పేరుతోటి విజయవాడలో దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలతో పాటుగా విజయవాడలో కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్వహించింది. ఈ మేరకు వైబ్రెంట్ విజయవాడ పేరుతోటి కొన్ని కార్యక్రమాలను 5 ప్లేసెస్లో నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా ఏదైతే ఎగ్జిబిషన్ స్థాపించాలని పెట్టాలని నిర్ణయించి గొల్లపూడిలోని కొంతమంది రైతుల వద్ద నుంచి సొసైటీ తీసుకున్నటువంటి దానిపైన హైకోర్టుకు వెళ్లారు కొంతమంది. అయితే రైతుల నుంచి అబద్ధపు సంతకాలతోటి ఫోర్జరీ చేసిన సంతకాలతోటి కోర్టుకి వెళ్లారని చెప్పి ఎంపీ కేశినేని చిన్ని చెప్తున్నారు. దానికి సంబంధించి మనతో పాటు ఎంపీ చిన్ని ఉన్నారు. సార్, ఏంటి ఎగ్జిబిషన్కి సంబంధించిన విషయంలో ఫోర్జరీగా వెళ్లారు అని చెప్తూ ఉన్నారు. దీనిపైన ఎలా పోరాడబోతున్నారు? ఇంకా కొంత టైం కూడా ఎక్కువగా లేదు. మీరే చూశారు, రైతులు ఉన్నారు, కల్లా కపటం లేని వ్యక్తులు. వాళ్ళు చూస్తుంటే, మీరు వాళ్ళ భాష చూస్తుంటే, వాళ్ళు మాట్లాడే విధానం చూస్తుంటే మీకు అర్థమవుతుంది. వాళ్ళ సంతకాలు ఫోర్జరీ చేయడం ఏంటండి? ఎంత దారుణమా? కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారా? జడ్జిలను తప్పుదోవ పట్టిస్తున్నారా? ఇటువంటి తప్పుదోవలు పట్టించే కదా మీరు బెయిల్లో బయట తిరుగుతున్నారు. బెయిల్ తీసుకుని ఇటువంటి ఎన్నో కుట్రలు, రాష్ట్రంలో అభివృద్ధి, పరిశ్రమలు రాకుండా కుట్రలు, అభివృద్ధి రాకుండా కుట్రలు, సంక్షేమం ప్రజలకు ఇవ్వకుండా కుట్రలు, ఆఖరికి ఆరోగ్య విషయంలో కుట్రలు, ప్రతి దాంట్లోనూ ఒక కుట్రకోణం ఉంటుంది. ఇటువంటి కుట్రకోణాన్ని మీరు వెలికి తీయాలి. అందరూ కూడా, మేమే కాదు, సమాజం కూడా దీన్ని నడుం కట్టాలి. ముందుగా ముఖ్య జర్నలిస్టులు మీరు ఏం చేస్తున్నారు? ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి. ఏ విధంగా ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి మీరు కూడా ప్రజలకు వివరించాలనుకుంటున్నారు. దేవాదాయ శాఖకు చెందినటువంటి భూముల్లో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. సినిమా వాళ్ళతోటి దేవాదాయ శాఖలో నిర్వహించాల్సినటువంటి ఉత్సవాలు నిర్వహించడం లేదు. సినిమా వాళ్ళతో కొంచెం ఇల్లీగల్ యాక్టివిటీస్ చేపడుతున్నారని వైసీపీ నాయకులు పదే పదే ఆరోపిస్తున్నారు. ఏమంటే కళాకారులను ప్రోత్సహిస్తుంటే ఇల్లీగల్ యాక్టివిటీయా? ఒక్కొక్కడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూసాం, ఒక్క అరగంట, ఇంకొకడు అంటే ఇంకోటి ఏదో ఒక గంట ప్లీజ్, ఇట్లాంటి కార్యక్రమాలు మేము చేసేది. ఒక కళాకారులను పిలిచి ప్రోత్సహిస్తున్నాం. మనం చూస్తే సినిమా కార్యక్రమాలు అంటే మేము డ్యాన్సులు పెట్టామా? పెద్ద అది కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో. మేము పున్నమి ఘాట్లో చాలా అతి పవిత్రమైన కార్యక్రమాలు చేస్తాం. ఎగ్జిబిషన్ అనేది ప్రజలు చిన్న వాళ్ళందరూ కూడా ఒక మనోరంజకంగా ఉండి, వాళ్ళ చిన్న కుటుంబాలు సినిమాలు చూసి ఏ విధంగా ఆనందపడుతున్నారో, ఎగ్జిబిషన్లో సినిమా కళాకారులను కూడా చూసి అదేవిధంగా ఆనందపడే విషయం. అటువంటి దాన్ని చిన్న ఆనందాలు అంటే ఒక మ్యూజికల్ నైట్, చక్కటి పాటల్లో వాళ్ళు కళాకారులండి. కళాకారులను గౌరవించుకోవాలి. వాళ్ళ విజయవాడ సినిమాలకి పుట్టిన ఇల్లు. విజయవాడలో ఒకప్పుడు సినిమా రంగం అంతా సెటిల్ అయింది. అది ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేరు, ఉత్సవాలు చేసే కార్యక్రమాలు వేరు. ఎగ్జిబిషన్ గ్రౌండ్ 54 రోజులు ఉంది, ఉత్సవాలు 11 రోజులు ఉన్నాయి. 11 రోజుల ఉత్సవాల్లో ఎగ్జిబిషన్ గ్రౌండ్ తప్పితే ఎక్కడా కూడా ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు తప్పితే వేరే ఉండవు. తప్పకుండా ఎగ్జిబిషన్ గ్రౌండ్లో, కొత్త గ్రౌండ్లో బోల్డంతమంది వ్యాపారస్తులు షాపులు పెడతారు. అదే సమయంలో ఒక సినిమా కార్యక్రమాలు కూడా జరిగితే భారీగా జనాలు వచ్చి ఇక్కడ ఉన్న చిరు వ్యాపారాలకి చక్కటి వ్యాపారం జరుగుతున్న సదుద్దేశంతో పెద్ద చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అంతేకాకుండా రామ్ చరణ్ ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ వస్తే భారీ ఎత్తున ప్రజలు వాళ్ళ కార్యక్రమాలు చూడటానికి వస్తారు. అప్పుడు మనం ఎగ్జిబిషన్లో ఉన్న చిరు వ్యాపారులందరికీ కూడా జనాలు రావటం వల్ల వ్యాపారం బాగుంటుంది. ఈకి మనసుతో పెట్టాం. కానీ ఆ 11 రోజులు ఏదో వీళ్ళకి మళ్ళీ అరగంట పావుగంట అనే డైలాగులు మా దగ్గర ఎప్పుడు ఉండవు. సిగ్గులేని వ్యక్తులు, సమాజం తలంచుకునేలాగా బిహేవ్ చేసే వ్యక్తుల్ని మనం చూసి ఇవాళ సమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి వాళ్ళకి 11 సీట్లతో ప్రజలు తీర్పిచ్చారు. మొత్తం ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీ నాయకులంతా కేశినేని చిన్నిని ఎందుకు టార్గెట్ చేశారు? విజయవాడ ఉత్సవం ఎలా జరుగుతుందో చూస్తామంటూ కూడా మార్నింగ్ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడిన పరిస్థితి. రాండి, ఎట్టా ఆపుతారో చూస్తాం. విజయవాడ ప్రజలే తరిమి కొడతారు. ఇవాళ విజయవాడ ప్రజలు మీరు ఇప్పుడు ఆపినందుకే, 3 రోజులు ఆపినందుకే ఆగ్రహ జ్వాలలతో రగిలిపోతున్నారు. నన్ను టార్గెట్ చేశారంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను కూడా చంద్రబాబు నాయుడు గారి లాగా, పవన్ కళ్యాణ్ గారి లాగా, లోకేష్ గారి లాగా పెద్ద నాయకుడిని అయిపోయినాము. ఎందుకంటే వీళ్ళు ఎవరైతే టార్గెట్ చేస్తారంటే, ఎవరైతే ప్రజాదరణ కలిగి అభివృద్ధి, సంక్షేమం సమపాళల్లో తీసుకెళ్ళి ప్రజల్లో ఆదరణ ఉన్న నాయకులను తీసుకెళ్తున్నారు. నీకు టార్గెట్ అవ్వడం నాకు కూడా ఆనందంగానే ఉంది.
రండి, టార్గెట్ చేయండి, తప్పకుండా వాళ్ళ ప్రజలు తెలుస్తారు. విజయవాడ ఉత్సవం నీ తరం కాదు కదా, నీ బాబు తరం కూడా కాదు ఇది ఆపటం. జగన్ రెడ్డి గుర్తుంచుకో. ఇది ఏదైతే విజయవాడ ఉత్సవ పేరుతోటి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కేవలం ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగేటువంటి కార్యక్రమాలు తప్ప మిగిలినవన్నీ కూడా 11 రోజులు ఆధ్యాత్మిక శోభతోటి ఉండే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అలాగే ఏదైతే ప్రోత్సాహకంగా చిరు వ్యాపారాలకు ప్రోత్సాహం ఇచ్చే రకంగా ఎగ్జిబిషన్ నిర్వహించడం వల్ల గొల్లపూడిలోని రైతులు వారి అనుమతితో తీసుకున్నటువంటి ఈ స్థలాన్ని కేవలం హైకోర్టులో ఏదైతే ఇచ్చారో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద సవాల్ చేస్తూ ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు. అలాగే వైసీపీ నాయకులు కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, విజయవాడ ఉత్సవం అనేది ఖచ్చితంగా చేసి తీరుతాం, ఎవరు ఆపుతారో వారి తరమైన జరిగేది లేదు. ఖచ్చితంగా విజయవాడ ఉత్సవం అత్యంత వైభవంగా ఈ 11 రోజుల పాటు నిర్వహించడానికి అన్ని కార్యక్రమాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్తున్నారు ఎంపీ కేశినేని చిన్ని. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి ఐ న్యూస్, విజయవాడ.